పొదిగాల కొట్టిండంటనా వీటికి మందు. ఎండ్ల కాడలనా? ఓమ్మా చెట్లు కంచి కాడలకు పడితే ఎట్లనే చెట్లు ఇట్లా పెద్దగా అవుతాయి. ఇట్లా పడుతుంది. ఈ పురుగు తింటే ఇది మీద మండేలు ఆడబడుతుంది. మరి ఎట్లా పోతుంది? మందు కొడితే పోతుంది. కాడల కంచి చచ్చిపోతుంది. ఇక ఇప్పుడు ఏలాడబడ్డాయి ఈడ్చేయాలా? నువ్వు నీళ్ళ దగ్గర కోకు, ఇక్కడ రా. ఇవి ఇట్లా మాడిపోయిన అవి చూసుకుంటుంటేనే చెట్లు జర మంచిగా అవుతాయి. కాడల కంచి రాగానే ఇది ఎలాడబడుతుంది. ఇంకా అట్లనే ఉంచితే చెట్టు మొత్తం వారిపోతుంది కదా. అయిపోయినాయి, ఇంకేం లేవా? మాడిపోయినాయి. ఆయన వస్తూనే ఉంటాడు. జరసేపు ఆడ కూర్చుందాంపా. పట్టినాయి, పూత కూడా బాగానే పట్టింది కానీ వంకాయలు చూడలే. ఆయన పోతూనే ఉండు. ఇవి దూరం దూరం ఉన్నాయి, జర నీటికి కొడుతున్నాయి. అంగాడ పట్టి నీటికి కొడుతున్నాయి. పెద్ద అయినా కానీ జర మంచిగా ఉంటాయి. ఇవి దగ్గర దగ్గరకి వేసిరుగా, అంత ఒక దగ్గరకే కొడుతుంది. కానీ పూత పట్టిందిగా, కాయలు కూడా పడతాయి. కానీ పెద్దగా అయ్యి ఇచ్చుకుంది అనుకో. అంటే ముందు పూత పట్టినాయి, ఇప్పుడు కాయలు వచ్చినాయి కదా. స్టార్టింగ్ లా బాగానే పట్టినాయి కాడ. ఏడుంది గివ్వే కొంచెం ముదిరిపోతాయి. కాయలు మంచిగా ఉంటున్నాయి. కాయ కూడా పుచ్చి పడుతుందా? కాయలు పిందెకు పడుతుందా? ఆవు పంచకమే మళ్ళీ ఇంకొకసారి కొట్టాలి, ఇంకొకసారి కొడుతూనే ఉండాలి. ఇక పదం పంచు జారబడ వేసుకుండు, జారుతుండు పైనుంచి కిందికి. అంచు పాయిగా పోదాం. ఆడికి పోయి మళ్ళీ వద్దాం. ఆడికి పోయి మళ్ళీ వద్దాం. మళ్ళీ వస్తాం వీడికి. నువ్వు ఒక్కనే ఉంటావు మరి. ఈడ పెద్దగా ఉండే నీళ్ళు ఆడ చేతి పెట్టినా అంటే ఆడ చెట్టు ఉంటుంది, ఖరాబ్ అవుతుంది, చెట్టు పోతుంది. ఏం చేద్దాం కానీ ఈడుండి కూర్చోనిక కూడా లేదు. మట్టిని ఎడవేసి వస్తున్నా ఎందుకు? అమ్మ ఆడ మట్టి తక్కువైనా, అది తక్కువైనా అదమ్మా. చెట్టు మొదల్లా మట్టి వేసి వస్తుండు, ఈయన తీసుకోపోయి. కలమాకు చెట్టుక జర చించితే మంచిగానే వస్తుందిగా. ఇప్పుడు ఇచ్చిపెట్టిండా దానికే నీళ్ళు? మంచిగానే అయ్యింది జర. అప్పుడేమో ఆకంతా మచ్చలు మచ్చలు అయ్యి
ఇంత పా నాన్న నడవాలే. దెబ్బ 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 దెబ్బ. ఈడ కూడా మొలకలు పడ్డట్టున్నాయి. ఈడ కూడా అయినాయి కలవాకు చెట్లు గుడ్డ గుడ్డ. మంచిగా వస్తాయి. ఇగో ఇది ఇది మామిడికాయలు ఏడున్నాయి తెంపుదామా? అయ్యింది ఇక జరా. ఇక్కడ సైడ్ కూడా అలికిండు. అది కూడా తోటకూరనే కదా. నడుముళ్ళు గుచ్చుకుంటాయి. దా చెప్పులు వేసుకోమంటే నేను వేసుకోలేదు. ఇంట్లో వాటర్ ఉంటే మంచిగా ఎండాకాలం ఎంజాయ్ చేసేలాగా పలిగిపోయింది. వాటరే ఉంటలేవు ఇక. అప్పుడు హారిక కదా అందులో వచ్చి ఆడుకుంది చిన్నప్పుడు. బాగాలేవు కానీ నేను ఉలకపోసా నువ్వు దయ్యం వచ్చి పట్టుకోతుంది. నీ ఇష్టం. పోదాం పావే. మనం పోదాం. దాని చూసి దయ్యం వచ్చి పట్టుకోతుంది. చెప్పులు వేసుకో అంటే వేసుకోవాలి. ఎట్టుకోసం ఏడా మామిడికాయలంట మా బాగానే పట్టినాయి కానీ కనిపిస్తున్నాయి అసలు ఇంట్లో. ఆడాడ కనిపిస్తున్నాయి. పూత పట్టింది. పైనకు ఉన్నాయి కాయలు. మరి పైన ఎట్లా తెంపాలయ్యో చిన్న చిన్న పూత చిన్ని కాయలు. ఏ ఇగో పిందెలు ఇగో చూడు. ఇగో చిన్న ఉన్నాయి. చిన్న ఉన్నాయి నాన్న. పైనకు ఉన్నాయి పెద్దగా అయినాయి. అవి కట్టి ఉంటే కట్టి ఆడేసి ఆన్ చేసి ఏడదంటే ఆన్ చేసి దాచి పెట్టాలి ఒక దగ్గర. కాదా అంచు నిన్ను ఎత్తుకొని ఎట్లా తెంపుకొస్తా అమ్మమ్మ? నిన్ను ఎత్తుకొని ఎట్లా తెంపుకొస్తా? దిగిడ కూసో. క్యారెట్ తెచ్చిందిగా నీకు. అందులో కేక్ ఉంది. సంచులు ఉండేగా కేకు. అందులో కేక్ ఉంది ఇస్తుందా? ఏం చేస్తావు నాని తట్టీలతోటి ప్లేట్లతోటి? ఏం చేస్తావు? ఆడతాపు. ఇగో నీళ్ళు అన్నతో నీళ్ళు మోపిస్తుండు తిప్పుతుండు అంతా. ఆమె తిందాంపా. ఇక అది తోటకూర కదా మమ్మీ. ఇది చిన్నగా వచ్చింది తోటకూర. ఇంట్లోకి చేయగలుస్తలే బట్టి తప్ప ఇట్లా పెడితే కాలుస్తుంది. ఇగో చిన్న చిన్నగా ఇప్పుడు వస్తుంది. ఓ ఇది వచ్చేసరికి వస్తు టైం పడుతుంది. అగో ఆ పొగ అది మంతలేదు. పొగ పొగ అవుతుంది. జర ఇప్పుడు మసులుతుంది. నువ్వు ఆ గడ్డి మొక్కల మీద కూర్చు. నీళ్ళు పడేందుకు బీక్తురావు? తిందు పజరంతా అయినా అన్నీ ఆడుకుందా. మళ్ళీ ఎండ కొడుతుంది. తొక్కకు బుడ్డ చెట్లు రావి. దాటినావు పా. మస్తు దాటినావు నువ్వు. జామకాయలు ఏం పట్టలేదా చెట్టుకి? ఏది తెంపు. పండుగుందా? తెంపియే. ఆడే తింటాడు. చాలా రోజులు అయి జామకాయ తినక. పా నీకే పా. నువ్వు జామకాయలు తినే బతుకు. వీడికి వస్తే అన్నం తినక ఏం తినకు. మస్తు పట్టినాయిగా. మనం తెంపుకోవదాం రెండు. అది అన్నే ఉంది వేసుకొచ్చినావు. ఒకటి తీసుకో.
వస్తుంటా అరే మళ్ళీ మేము పోతున్నాం, మేము ఆవు దగ్గరకు పోతున్నాం. వస్తుంటా పోతున్నాం, బాయ్. ఇగో ఆవి ఇన్నే ఉంది. మనిషి వస్తుండా అని చూస్తుంది. ఏం చేస్తున్నావు ఆవు అని అడుగు. ఏం చేస్తున్నావు? ఆమె తిన్నావా? అది దొక్కకు, పెండ తొక్కొద్దు, అది తొక్కొద్దు. గో కాయలు దీనికి తెంపించుకోవాలి, రేపు అమ్ముకోనని తెంపిద్దాం మరి. నేను ఆవు నిప్తా అక్కడ కిరాణాయనా దానికి అవతల సార్ అన్నీ ఈగలే వచ్చి. పో చల్ చల్. ఈ ఉరుకుడు మేస్తుంది ఆవు. ఏడా? అయ్యో చూడలే డాడీ. ఈ చెట్లు అన్ని ఇదే ఆగం పట్టిస్తున్నట్టుంది. ఒక మళ్ళీ చెట్టు మొదలకి పోయిందే. ఇక్కడ పోవాలి అటు సైడు. ఏముంది అక్కడ తింటానుకో? సొప్ప తింటే ఏమైతే ఇప్పుడైతే కూర ఏం లేదు కానీ అక్కడ సైడు, కానీ చెట్లే. పుంటిత్తులు అలికిరంట చూద్దాం పరి. కొంచెం చిన్నగా ఎండిపోయిన ఆకులు అవన్నీ ఉన్నాయి కింద. బొమ్మ ముళ్ళు ఉన్నాయి అంటేనే కూర అలికిరంట. వెళ్తున్నాయిగా ఆడొక్కటి ఈడొక్కటి. ఇంకా ఇదంతా పుంటి కూర అలికిరు. మా వీడియోస్లో ఇంతవరకు పుంటి కూర ఎప్పుడు చూపించలేదు కదా. ఈసారి అయితే పుంటి కూర వస్తుంది. అటు సైడ్ గ్రీన్గా ఉంది కదా, అది వచ్చేసి తోటకూర, ఇది వచ్చేసి పుంటి కూర. ఇది చూపిస్తా మీకు కొంచెం పెద్దగా మళ్ళీ చూపిస్తా. ఆల్రెడీ చిన్న ఉంది, గీడ రండి కనిపిస్తుంది మీకు. ఇది 4 o'clock అవుతుంది. ఇక్కడైతే ఆవు నిష్పెట్టినాము. చూడండి మా ఒక బొప్పాయి అయితే ఎంత స్వీట్ ఉన్నాయంటే అసలు. నేను ఇంతకుముందుకు మస్తు బొప్పాయిలు తిన్నా కానీ నాకైతే ఇంత స్వీట్ ఏవి అనిపించలేదు. ఇక్కడైతే ఇక పూత పడుతుంది ఇప్పుడే. ఇగో చూసారా పూత. ఇక్కడ బాగానే పట్టినాయి. ఈ లైన్ మొత్తం బొప్పాయి చెట్లే. ఇక్కడ వచ్చేసి ఇదేమో ఆవుకి గడ్డి, అదే అండి సొప్ప. దానిమ్మ చెట్టు చూడండి, ఇక్కడ పిందెలు పట్టినాయి. గోయిడ ఇది కూడా దానిమ్మ చెట్టు, ఇది కొబ్బరి చెట్లు. ఆవు మోసేదేమో మామిడి చెట్టు. ఇక్కడ కనిపిస్తుందా అవి అరటి చెట్లు. ఇంకా మస్తు చెట్లు ఉన్నాయి. ఒక పెద్దది రాయి చెట్టు. ఏం చేస్తున్నాను తాత? ఏం చేస్తుండు? ఆవు పాలు పిండుతుండు. లేవా? అంతే నాములు. ఇంకా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాం ఇక.